మన ఎంఎస్ఆర్ గురువు గారికి అలాగే పిఎస్ఆర్ గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వచ్చేసి సామ్రాజ్యం వెంకటేశ్వర్లు, గుంటూరు నుంచి రావడం జరిగింది. మా సార్ ఆర్మీ రిటైర్మెంట్ 97లో రిటైర్ అయ్యారు. 1-2 సంవత్సరాలు రెస్ట్ తీసుకొని జాబ్ చూసుకుంటానని అనుకోవడం జరిగింది ఇంట్లో. ఆ 1-2 సంవత్సరాలు రెస్ట్ తీసుకునే టైంలో చుట్టాలందరూ వచ్చారు మా దగ్గరికి. చుట్టాలు ఎవరండి? అనారోగ్యం, హార్ట్ ప్రాబ్లం, పెరాలసిస్, షుగరు, బీపీ అన్నీ ఇలాంటివన్నీ వచ్చేసినాయి అనమాట. మాకు కొంచెం రెస్ట్ టైంలో నాకు వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, కిడ్నీ ప్రాబ్లం, చాలా అంటే చాలా, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క క్యాన్సర్ తప్పక అన్ని అనారోగ్యాలు మా దగ్గరికి వచ్చినాయి. మేము ఆర్మీలో చేసాం కాబట్టి హెల్త్ కార్డు ఉంది మాకు, ఇంకేం లేదు, ఉండడానికి ఏదో నార్మల్గా జరుగుతుంది. 24 సంవత్సరాలు మా సార్ జాబ్ చేస్తే హెల్త్ కార్డు పుణ్యం చేసుకున్నాం మేము. ఆ హెల్త్ కార్డు వల్ల లలిత హాస్పిటల్, రమేష్ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఒకదానికొకటి ఎక్కువైపోయినాయి, మాకు అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 1 year అవుతుందండి మా దగ్గరికి వెస్టేజ్ వచ్చింది. వచ్చినప్పుడైతే నేను చాలా ఇష్టంగా విన్నాను. విని పోనీ ₹1 ఖర్చు అయితే హెల్త్ క్యూర్ అవుతుంది కదా అనే నమ్మకంతో ఎంకేఆర్ సార్ మా అప్లైనరు సార్ను సంప్రదించడం జరిగింది. సార్ చాలా సప్లిమెంటరీలు రాశారు. నేనైతే భయపడిపోయా, ఎందుకంటే మాకు వచ్చేది 40,000 వస్తుంది, అందులో అన్నీ చూసుకోవాలి, కానీ పెట్టగలమా లేదా అని. సార్ అన్నారు 4 తీసుకోమ్మా, రైస్ బ్రాండ్ ఆయిల్ వాడు, ఫ్లాక్స్ ఆయిల్, అలోవీరా, నాకైతే చదువు లేదు, వాటి పేర్లు కూడా నాకు తెలియదు. కొన్ని 4-5 సప్లిమెంటరీలు తీసుకుంటే స్టిక్తో నడుస్తారు మా సారు. ఇద్దరము బెడ్రూమ్కి ఇంట్లో పరిమితం. అలాంటిది సప్లిమెంటరీ వాడుతుంటే మా సార్కి 10 రోజుల్లో చేతి స్టిక్ దూరం వెళ్ళిపోయింది. నేను చాలా గర్వంగా చెప్తాను, ఇన్కమ్ కాదండి ముందు నాకు ఇంపార్టెంట్, హెల్త్. ఆ హెల్త్ తోటి ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. నాకు రిజల్ట్ రాలేదు. సార్కి ఫోన్ చేస్తే వస్తుందమ్మా అన్నారు. అలాగే వాడాను. 1.5 monthలో నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. సార్కి తెలుసు. హైదరాబాద్ నారీ శక్తి చూడండి, ఇంట్లో తిరగలేని వాళ్ళము నారీ శక్తికి వెళ్ళాము. సార్ గమనిస్తూనే ఉంటారు మమ్మల్ని కూడా. మైసూరు మేము జాయిన్ అయినాక 4 ట్రిప్పులు వెళ్ళాం. ప్రతి ట్రిప్కి ఇద్దరం. అట్లా ఉందండి, మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకొక విషయం చెప్తాను. మొన్న డిసెంబర్లో కొంచెం బాడీ చెకప్ అని మా సార్ లలిత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏకంగా అడ్మిట్ చేశారు. చేసి స్టంట్ వేయాలమ్మా అన్నారు. స్పాట్లో చెప్పారు స్టంట్. అంతకుముందు ఏమనే వాళ్ళంటే గాజు బొమ్మమ్మ, యాంజియో చేయాలన్నా కూడా మీ బాడీ సహకరించదు, ఎప్పుడు పుట్టుకుమంటదో తెలియదు అని భయపడి